హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ జర్నీ. ఈ వారం స్టార్ జర్నీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఎన్టీఆర్ ఆది సినిమా నుండి ఈ పేరు ఒక సంచలనం. యంగ్ టైగర్ నటన, రూపం, తాత తారక రాముని అద్భుత వారసత్వము, అతి చిన్న వయసులో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ తెరపై బాద్షాల సింహాసనంపై కూర్చొని తన దమ్మును చూపిస్తున్నారు మన ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర మరియు గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన బాలరామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఎన్టీఆర్ ఆ తరువాత ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఫైనల్గా రాఘవేంద్రరావు సమర్పణలో నూతన దర్శకుడు రాజమౌళిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ ఎన్టీఆర్తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కించారు. మొదటి సినిమా నెగటివ్ రిజల్ట్ రావడంతో సెకండ్ సినిమా ఎన్టీఆర్ మంచి కసితో నటించారు. ఇంకేంటి, రాజమౌళి డైరెక్షన్, ఎంఎం కీరవాణి సంగీతం, అశ్విని దత్ నిర్మాణం, ఇలా అన్నీ ఈ సినిమాకు కుదిరి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత రొమాంటిక్ డ్రామాగా సుబ్బు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా తారక్ కెరియర్కు మరో చేదు జ్ఞాపకంలా మిగిలింది చెప్పొచ్చు. సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా ఐ లవ్ మై ఇండియా అని వచ్చే సాంగ్లో ఎన్టీఆర్ డాన్స్కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాతో హీరోగా ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ ఆ తరువాత స్టార్గా నిలబెట్టిన సినిమా మాత్రం ఆది అని ప్రేక్షకులు చెబుతున్నారు. 2002లో వివి వినాయక్ డైరెక్షన్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సుమారు 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల షేర్ గ్రాస్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత అల్లరి రాముడు, నాగ్ సినిమాలు చేశారు. ఆది సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ 2 సినిమాల మీద ప్రేక్షకులు ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఎందుకో ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. అల్లరి రాముడు, నాగా సినిమాలతో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత మళ్ళీ సెకండ్ సినిమా రాజమౌళి డైరెక్షన్లో సింహాద్రి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఆది సినిమాతో మాస్ ప్రేక్షకులను కాస్త రుచి చూపించిన తారక్ సింహాద్రి సినిమాతో కంప్లీట్గా మాస్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. సుమారు 8.5 కోట్లతో తెరకెక్కిన సింహాద్రి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల షేర్ గ్రాస్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో యాక్షన్ ఫిల్మ్గా ఆంధ్రవాల సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. పూరి తారక్ కాంబినేషన్ అనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. కు ఆది సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వివి వినాయక్ మళ్ళీ సెకండ్ టైం తారక్తోనే యాక్షన్ డ్రామాగా సాంబా సినిమాను తెరకెక్కించారు. తారక్తో సెకండ్ మూవీ కనుక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో బాగా అంచనాలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆ తరువాత ఎన్టీఆర్తో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అశోక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్తో ఆకట్టుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అశోక్ సినిమాలు వచ్చిన రిజల్ట్తో కొద్దిగా గ్యాప్ తీసుకొని తారక్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో రాఖీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తారక్ నటన, డాన్స్, డైలాగ్, సిస్టర్ సెంటిమెంట్స్, ముఖ్యంగా క్లైమాక్స్లో ఎన్టీఆర్ కోర్టులో చెప్పే డైలాగ్స్కు థియేటర్ మారుమోగింది. ఈ సినిమాలో తారక్ నటనకు ఫిల్మ్ క్రిటిక్స్ మరియు ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. సింహాద్రి సినిమా తరువాత ఎన్టీఆర్ రాజమౌళి హ్యాట్రిక్ కాంబినేషన్గా వచ్చిన సినిమా యమదొంగ. యాక్షన్, రొమాంటిక్, పౌరాణిక ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సుమారు 22 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన సినిమా అదర్స్. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో నటించి ప్రేక్షకులందరినీ అలరించారు. యాక్షన్ కామెడీగా వచ్చిన అదర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సుమారు 26 కోట్లతో తెరకెక్కిన అదర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్ల కలెక్షన్ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
సాలిడ్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో బృందావనం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తారక్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ డైలాగ్స్ సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నారు అని చెప్పే డైలాగ్కు థియేటర్స్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సుమారు 23 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 48 కోట్ల షేర్ గ్రాస్గా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బృందావనం సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. 2015లో తారక్ మరియు పూరి కాంబినేషన్లో వచ్చిన సినిమా టెంపర్, నా పేరు దయ నాకు లేనిదే అది అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ మరియు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, పూరి టేకింగ్, మ్యూజిక్, తారక్ కాజల్ కెమిస్ట్రీ ఇలా అన్ని కుదిరి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సుమారు 35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల షేర్ గ్రాస్ను కలెక్ట్ చేసి ఇటు తారక్కు ఇటు పూరికి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో నాన్నకు ప్రేమతో సినిమాతో మన ముందుకు వచ్చారు. యాక్షన్ థ్రిల్లర్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా తారక్ చాలా గుబురుగడ్డంతో చాలా స్టైలిష్గా కనిపిస్తారు. సుమారు 45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల షేర్ గ్రాస్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మిర్చి, శ్రీమంతుడు సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమాను చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం మోహన్ లాల్తో స్క్రీన్ షేర్ చేసుకొని తన డైలాగ్ డెలివరీ మరియు యాక్టింగ్తో ఆడియన్స్ను ఆకట్టుకొని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. సుమారు 85 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 8 రోజుల్లోనే 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. జై లవకుశ సినిమా తరువాత తారక్ కొద్దిగా గ్యాప్ తీసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సుమారు 90 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్ సాధించినట్టు నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అఫీషియల్గా ప్రకటించారు. అరవింద సమేత వీరరాఘవ సినిమా తరువాత ఎన్టీఆర్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి డైరెక్షన్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మల్టీ స్టారర్గా RRR సినిమాను చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించి తారక్ టీజర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్పై ఎన్టీఆర్ అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కెరియర్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎక్కడా తగ్గకుండా తనకంటూ ఒక మార్కును సంపాదించుకొని తన అభిమానులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ యువ కెరటంలా దూసుకుపోవాలని, అలాగే బాబయ్య బాలకృష్ణ మరియు కళ్యాణ్ రామ్తో మల్టీ స్టారర్ సినిమా చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఇది ఇవాల్టి స్టార్ జర్నీ. నెక్స్ట్ వీక్ మరో స్టార్ జర్నీలో మరో స్టార్తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.